దురంధర్ విడుదలైన తర్వాత బాలీవుడ్ లో స్పై సినిమాలను చూసే విధానం పూర్తిగా మారిపోయిందని సినీ వర్గాలు చెప్తున్నాయి. నిజంగా అనిపించిన ఫైట్లు, గాల్లో ఎగిరే కార్లు, ఫిజిక్స్ ను ఫార్ములాస్ ని సైతం కాదనే యాక్షన్ సన్నివేశాలు లేకుండానే కూడా భారీ వసూళ్లు సాధించవచ్చని దర్శకుడు ఆదిత్య ధర్ నిరూపించారు. కథ, పాత్రల ఎమోషన్, రియలిస్టిక్ యాక్షన్ ఈ మూడు సరైన మోతాదులో ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని ఆయన చేసి మరీ చూపించారు. దీంతో గతంలో వచ్చిన భారీ ఫ్రాంచైజీలు అయిన టైగర్, వార్ వంటి చిత్రాలు కొంతవరకు తక్కువ స్థాయిలో కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అవి భారీ బడ్జెట్, పెద్ద స్టార్లతో తెరకెక్కినా ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారుతోందని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో రూపొందుతున్న అల్ఫాపై ఆసక్తి పెరిగింది. ఈ చిత్రం మొదట గత డిసెంబర్ లో విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యం, విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తి కాకపోవడం వంటి కారణాలతో విడుదలను ఏప్రిల్ కు వాయిదా వేశారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల ముంబై సినీ వర్గాల్లో వినిపిస్తున్న ఓ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అల్ఫాను నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్ లో విడుదల చేయడానికి నెట్ఫ్లిక్స్ సుమారు 215 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చిందట. అయితే నిర్మాత ఆదిత్య చోప్రా ఆఫర్ ను తిరస్కరించినట్లు సమాచారం. ఈ విషయం నిజమా కాదా అన్నది స్పష్టంగా తెలియకపోయినా ఈ వార్త పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే అల్ఫా బడ్జెట్ కూడా ఆ మొత్తానికి దగ్గరగా ఉండకపోవచ్చని అంటున్నారు. అయినప్పటికీ నిర్మాతలు థియేటర్ ఫీల్ ని కావాలని అంటున్నట్టు తెలుస్తోంది. అల్ఫాలో భారీ యాక్షన్ సన్నివేశాలు, విజువల్ స్పెక్టికల్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయని, అవి పెద్ద తెరపై చూస్తేనే పూర్తి మజా వస్తోందని భావిస్తున్నారట. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో ఆలియా భట్ ఇంకా వామికా గబ్బి నటిస్తున్నారు. ఇద్దరి సూపర్ గా నటిస్తారు, ఉంటారు కూడా. ముఖ్యంగా ఆలియా భట్ వంటి టాప్ స్టార్ నటిస్తున్నప్పుడు ఆమె పాత్రను థియేటర్లోనే ప్రేక్షకులకు చూపించాలని నిర్మాత భావిస్తున్నారట. అందుకే ఓటీటీ ఆఫర్ ను నిరాకరించారని వినికిడి. అల్ఫాకు దర్శకత్వం వహిస్తున్నది శివ్ రావైల్. ఆయన ముందుగా తెరకెక్కించిన ద రైల్వే మెన్ మంచి ప్రశంసలు అందుకుంది. ఆ వెబ్ సిరీస్ కూడా నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది. అందువల్లే నెట్ఫ్లిక్స్ ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపించిందేమో అని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ చిత్రంలో విలన్ గా బాబీ డియోల్ నటిస్తున్నారు. అయితే కథ ఇద్దరు మహిళా గూఢాచారుల సాహసాల చుట్టూ తిరుగుతోంది. ఇది యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతోంది. మహిళా స్పై కథతో తెరకెక్కుతున్న మొదటి ప్రధాన చిత్రం కావటంతో దీనిపై ప్రత్యేక దృష్టి ఉంది. మొదట ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రల కోసం సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలో ఇద్దరిని తీసుకోవాలని ఆలోచించారట. ప్రస్తుతం ఆ క్యామియోస్ ఉంటారా లేదా అన్నది డౌట్. తెలిసిన సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ మాత్రమే ఓకే అన్నారట. అందుకే చివరి నిర్ణయం ఇంకా తీసుకోలేదని తెలుస్తోంది. యష్ రాజ్ స్పై యూనివర్స్ అనే ఒక ప్రత్యేక సినిమాటిక్ ప్రపంచాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఆదిత్య చోప్రా ముందుకు సాగుతున్నారు. కానీ టైగర్ 3 ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవటం, అలాగే వార్ 2 ఫ్లాప్ అవటంతో అల్ఫాపై ఆయనకు మరింత ఆశలు ఉన్నాయని తెలుస్తోంది.